హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం మదర్ పల్స్ చూడబోతున్నాం మేడం. మదర్ పల్స్ అనమాట. మదర్ పల్స్లో మనం డిఫరెంట్ కలర్స్ చూడబోతున్నాం, కాంబినేషన్స్ చూడబోతున్నాం మేడం. మనం రెగ్యులర్గా ఏం చూస్తామంటే కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఇంతకుముందు జెమ్స్లో అట్లా చూసాం కదా మేడం. ఇప్పుడు ఏంటంటే చిన్ని సైజులో, బుజ్జి సైజులో మీకు కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే ప్లెయిన్ వైట్, ప్లెయిన్ గోల్డ్ కూడా ఉన్నాయి మేడం. రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా చిన్న స్పిన్నల్ డ్రాప్ ఆర్ జస్ట్ హైడ్రోబిట్ డ్రాప్ కనుక మీరు మధ్యలో వేసుకొని సింగిల్ లైన్ లాగా కూడా మీరు చేసుకుని వేసుకోవచ్చు మేడం. బడ్జెట్లో వస్తుంది ఐటము. నెక్స్ట్ దీంతో కొన్ని కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు, అవి కూడా చూపిస్తాను మేడం. ఇవాళ మీకు ఫస్ట్ అండ్ ప్రైమరీగా నేను ఏం చూపిస్తున్నానంటే గోల్డ్ కలర్లో ఉండేటువంటి, అంటే లైట్ గోల్డ్ షేడ్లో ఉంటుంది మేడం. గోల్డ్ అని చెప్పలేము, లైట్ గోల్డ్ షేడ్లో ఉంటుంది. ఆ షేడ్లో ఉన్నటువంటి చూపిస్తాను. సైజ్ వచ్చేసి మీకు 8.5 mm నుంచి 9 mm వరకు ఉంటుంది మేడం. ఇవన్నీ కూడా మీకు రౌండెడ్ ఎడ్జెస్ వస్తాయి మేడం. ఇది రౌండెడ్ ఎడ్జెస్లో ఉంది చూడండి, రౌండెడ్ ఎడ్జెస్లో ఉంటుందన్నమాట. అంటే ఎడ్జెస్ మీకు స్క్వేర్ లాగా కనిపించవు. మీకు ఐటమ్ని చూస్తే స్క్వేర్ లుక్ వస్తుంది, బట్ ఎడ్జెస్ వచ్చేసరికి మీకు స్పియర్కి కానీ సర్కిల్కి కానీ ఎట్లా ఎడ్జెస్ ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట రౌండ్గా. సో దీని సైజ్ వచ్చేసరికి 8.5 mm నుంచి 9 mm వరకు ఉంటుంది మేడం. నెక్స్ట్ లెంగ్త్ వచ్చేసి 14 inches అండి. సింగిల్ లైన్ లెంగ్త్ 440 రూపీస్ అండి. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి 440 రూపీస్. సపోజ్ మీరు ఏదైనా కస్టమైజేషన్ అంటే స్పిన్నల్ వేసి సింగిల్ లైన్ లాగా చేయమన్నారు అనుకోండి, 60 రూపీస్ తీసుకుంటాం మేడం. అంటే ఒక లైన్ మేకింగ్ చేసి స్పిన్నల్తో సపరేట్ చేసి వేయమంటే మాత్రం 500 తీసుకుంటాము. ప్లెయిన్ లైన్ తీసుకుంటానంటే 440 రూపీస్ అండి. 14 inches ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. చూడండి ఇక్కడ మనం చూడండి జెమ్స్, మదర్ పల్ జెమ్స్లో మనం ఎట్లా చిన్న స్పిన్నల్ సపరేషన్ చేసి వేసామో, ఈ సపరేషన్ వేసి కంప్లీట్గా లైన్ అంతా ఎలా మేక్ చేసామో సేమ్ యాస్టీస్గా అట్లానే దీన్ని కూడా మేక్ చేయొచ్చు మేడం. సేమ్ ఇదే విధంగా అంటే స్పిన్నల్ సపరేషన్ వేసి ఓకే, అలాగే దీన్ని కూడా మేక్ చేయొచ్చు. అలా మేక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 16 inches వస్తుంది మేడం. 2 inches పెరుగుతుంది అనమాట. విత్ హుక్ 2 inches పెరుగుతుంది. మధ్యలో స్పిన్నల్ వేస్ చేస్తే దాని కాస్ట్ వచ్చేసరికి 500 రూపీస్ అండి. సపోజ్ ఇట్లా ప్లెయిన్ లైన్ తీసుకుంటే 440 రూపీస్ అండి. నెక్స్ట్ మీకు ఇందులోనే ప్యాటర్న్స్ డిజైన్ కూడా చూపిస్తాను మేడం. ఇదైతే మీకు వచ్చేసరికి 440 రూపీస్, 14 inches ఆఫ్ లెంగ్త్, 8.5 mm సైజ్ వస్తుంది మేడం. ఓకే అండి. నెక్స్ట్ మేడం ఇప్పుడు మనం లైట్ గోల్డ్ చూసాం కదా, ప్యూర్ వైట్ కూడా చూద్దాము. మన పిల్లలకి ఎవరికైనా మ్యాచింగ్ పర్పస్కి వాడుకోవాలంటే బాగా పనికొస్తుంది మేడం. సో అందుకని నేను మీకు ఇది చూపిస్తున్నాను. ప్యూర్ వైట్ మేడం, మిల్కీ వైట్ అనమాట. సింగిల్ లైన్ కాస్ట్ 440 రూపీస్ అండి. 14 inches ఆఫ్ లెంగ్త్, 8.5 mm సైజ్ వస్తుంది మేడం. 8.5 mm సైజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక లైట్ గోల్డ్ చూసాము, తర్వాత ప్యూర్ మిల్కీ వైట్ చూసాం కదా మేడం. ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ కూడా మీకు కావాలంటే స్పిన్నల్ సపరేషన్ వేసి చేస్తాం మేడం. ఇప్పుడు వైట్ అనుకోండి, వైట్లో మీకు ఏదైనా కాంబినేషన్ బాగా ఇష్టం అనుకోండి, లైక్ టమాటా రెడ్ కానీ, గ్రీన్ కానీ, మెరూన్ రెడ్ కానీ, అట్లా ఏదైనా స్పిన్నల్ సపరేషన్ కావాలంటే ఆ సపరేషన్ స్పిన్నల్ వేసి చేస్తాం అనమాట, సింగిల్ లైన్. ఓకే మేడం. నెక్స్ట్ మీకు ఇప్పుడు మనం ప్లెయిన్ లైన్స్ అయిపోయింది మేడం. ఇప్పుడు మనం ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోదాం. ప్యాటర్న్స్లో బాగా నచ్చే ప్యాటర్న్ ఏంటి అంటే మేడం, ఇదిగోండి మనం ట్రెడిషనల్ వాటి మీదకు వేసుకోవాలనుకున్నాం అనుకోండి, చిన్న సైజులో ట్రెడిషనల్ వాటికి మేడం, చిన్న సైజులు అనమాట. ఈ చిన్న సైజులో ఏమొచ్చిందంటే కాంబినేషన్స్ చూడండి మేడం. లైట్ గోల్డ్, తర్వాత కొంచెం చాక్లెట్ బ్రౌన్, తర్వాత గోల్డ్ కలరు. లైట్ గోల్డ్, చాక్లెట్ బ్రౌన్, గోల్డ్ కలర్, ఈ 3 కనిపిస్తున్నాయి మేడం. దీంట్లో ఈ 3 కలర్స్ ఉన్నాయన్నమాట కంప్లీట్గా. ఈ 3 కలర్స్ తోటి సేమ్ లెంగ్త్ 14 inches ఆఫ్ లెంగ్త్ వస్తుందండి. 14 inches ఆఫ్ లెంగ్త్. మన పేపర్ ఏది మేడం? 14 inches ఆఫ్ లెంగ్త్, 8.5 mm సైజు, 3 కలర్ కాంబినేషన్ మేడం. ఈ కాంబినేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మనకి ఏ శారీ మీదకైనా సెట్ అవుతుంది. అన్ని శారీస్ మీదకే సెట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ తీసుకోండి మేడం. ఇది ఇట్లా అయితే స్పిన్నల్ వేస్తే 500 అని చెప్పాను కదా మేడం. ఇది ఫుల్ లైన్ యూజ్ చేస్తే, నేను మీకు కస్టమైజేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు వీటిలో. మనం రెగ్యులర్గా లావ్ సైజ్లో ఉంటుంది కదా, నేను అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇగో చూడండి మేడం, ఇది వచ్చేసి బ్రౌనిష్ షేడ్లో హనీ కలర్లో చేసాము. కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇది. ఇది వచ్చేసి కొద్దిగా బిగ్ సైజ్ వస్తుంది. దీని కాస్ట్ 500 రూపీస్ మేడం ఓన్లీ. మేడం దీని కాస్ట్ 500 రూపీస్ అండి. 18 inches లెంగ్త్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ చూస్తున్నారు కదా, పైన యూజ్ చేసిన హైడ్రో బీడ్స్కి మ్యాచింగ్ చేసుకుంటూ కింద మదర్ పల్స్ యూజ్ చేసి ప్యాటర్న్ చేసాము. 500 రూపీస్ మేడం. ఇది బిగ్ సైజ్ అయినా 500 రూపీసే, స్మాల్ సైజ్ అయినా 500 రూపీసే మేడం. బిగ్ సైజ్ 600 వస్తుంది, స్మాల్ సైజు 500 వస్తుంది. సారీ మేడం, ఇది ఈ కాస్ట్ కాదు మేడం నేను చెప్తుంది.
మేడం ఇది కేవలం ప్యాటర్న్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇదే ప్యాటర్న్లో మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ చేసిస్తాము. 500 రూపీస్ పడుతుంది మేడం. 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ చేస్తామన్నమాట. బ్యాక్ సైడ్ ఇదిగోండి మేడం, ఇలా హుక్ ప్లేస్ చేస్తాము. 1 గ్రామ్ హుక్ ప్లేస్ చేస్తాము. ఇది ఇంకా ఫినిషింగ్ కావాలి, అందుకే థ్రెడ్స్ కనిపిస్తున్నాయి మేడం. మీకు 4 లింక్స్ వస్తాయి, అంటే ఆల్మోస్ట్ 1 ఇంచ్ హుక్ వస్తుంది మేడం. అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మేడం, ఇప్పుడు మీరు ప్యాటర్న్స్ ఊహించుకోండి. అలాగే మీకు ఇష్టమైన కలర్ ఏదైనా కావాలంటే సింగిల్ లైన్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు డిఫరెంట్ కలర్స్ చూపిస్తాను మేడం. ఇందాక లైట్ గోల్డ్, చాక్లెట్ బ్రౌన్, గోల్డ్ చూపించాను కదా మేడం. ఇప్పుడు చూడండి మేడం, వైట్, చాక్లెట్ బ్రౌన్, పీచ్, వైట్, చాక్లెట్ బ్రౌన్, పీచ్, ఇట్లా మొత్తం కంప్లీట్గా 14 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. 14 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. 440 రూపీస్ సింగిల్ లైన్ కాస్ట్ అండి. మనకి ఉన్న శారీస్ని బట్టి ఊహించుకుని వేసుకోవచ్చు మేడం. ఇది సింగిల్ లైన్, కంప్లీట్గా లైన్ మొత్తం ఇట్లా వేసుకుంటానంటే సింగిల్ లైన్ సరిపోతుంది మేడం. లేదండి నేను కొంచెం పెద్దగా వేసుకుంటానంటే 2 లైన్ స్టెప్స్ వేసుకోండి. ఓకే మేడం, కాస్ట్ చూపిస్తాను చూడండి. నేను కాస్ట్ అనేది మీకు ఇట్లా పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ స్క్రీన్ షాట్ తీసుకోవడం ఈజీ అవుతూ ఉంటుంది. ఓకే మేడం, నెక్స్ట్ చూద్దాం మేడం. పీచ్, గ్రే, వైట్ మేడం కాంబినేషన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ మేడం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా రకాల కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఒకే రకంగా అనిపించే అవకాశం ఉంటుంది. అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసరికి పీచ్, వైట్, గ్రే, పీచ్, వైట్, గ్రే, ఫుల్ గ్రే మేడం. ఇది పీచ్, వైట్, గ్రే, మొత్తం లైన్ అంతా కూడా ఇట్లానే ఉంటుంది. మీకు శారీ ఏది ఎక్కువ ఉంది అనుకుంటే ఆ కలర్ వేసుకోండి మేడం. వైట్ కాకుండా వేరే కలర్, గ్రే కానీ పీచ్ కానీ అట్లా కలర్ కాంబినేషన్స్ వేసుకుంటే మీకు మంచిగా కనిపిస్తుంది అనమాట. సేమ్ 440 రూపీస్, 14 ఇంచెస్ లెంగ్త్. ఇప్పుడు నేను చూపించే వీడియోలు అన్నీ కూడా 14 ఇంచెస్ లెంగ్తే మేడం. 440 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్. 8.5 mm నుంచి 9 mm వరకు సైజ్ వస్తుంది మేడం. మేడం నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇది మీకు వచ్చేసరికి చూడండి మేడం, వైట్, లైట్ గోల్డ్, గ్రే చూస్తున్నారు కదా. వైట్, లైట్ గోల్డ్, గ్రే, పీచ్ కూడా ఉంది మేడం. పీచ్ కూడా ఉంది చూడండి. మీకు ఇక్కడ కాంబినేషన్స్ చూసుకుంటే అర్థమవుతుంది మేడం. పీచ్, వైట్, లైట్ గోల్డ్, గ్రే. ఇక్కడ చూడండి మేడం, ఈ 4లో చూడండి. పీచ్, వైట్, లైట్ గోల్డ్, గ్రే, 4 కలర్స్ వచ్చినాయి. ఇప్పటివరకు మనం 3 కలర్స్ చెప్పాను కదా, ఇది 4th కలర్ కూడా యాడ్ అయింది మేడం. వైట్ ఇంక్లూడ్ అయింది, లైట్ గోల్డ్, పీచ్, గ్రే కలర్. సేమ్ కాస్ట్ మేడం, 440 రూపీస్. మేడం కొంచెం బ్రైట్గా, ఇందాక చూపించినవి కొంచెం ప్యాస్టల్ కలర్స్ లైక్ స్ట్రక్చర్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి మేడం, కంప్లీట్గా బ్రైట్ కలర్స్ వచ్చాయన్నమాట ఈసారి మనకి. మేడం ఇప్పుడు చూడండి, కొంచెం డార్క్ ఎల్లోయిష్ కలర్ ఉంది, లైట్ చాక్లెట్ కలరు, డార్క్ చాక్లెట్ కలరు, వైట్, లైట్ గోల్డ్. ఇక్కడ మీకు చూసినట్లయితే 1 2 3 4 5 కలర్స్ వచ్చినాయి మేడం. కంప్లీట్గా 5 కలర్ కాంబినేషన్ వచ్చింది. 440 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ వస్తుందండి. ఎల్లో, లైట్ చాక్లెట్, వైట్, లైట్ గోల్డ్. ఓకే అండి, మీకు 5 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. మనకి ఏ శారీస్ ఎక్కువ ఉంటాయనే దాన్ని ఆలోచించుకొని మనం ప్యాటర్న్స్ చేసుకోవచ్చు మేడం. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి 440 వితౌట్ మేకింగ్ అండి. విత్ మేకింగ్ కావాలి అంటే స్పిన్నల్ సపరేషన్ యూస్ చేస్తాము, 500 పడుతుంది మేడం. నెక్స్ట్ చూడండి, ఇది ఏ శారీ మీదకైనా సెట్ అవుతుంది మేడం. ఇందులో అన్ని మెటాలిక్ కలర్స్ ఉన్నాయి చూడండి. మెటాలిక్ గ్రే, మెటాలిక్ గోల్డ్, నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్, 1 2 3 4. నెక్స్ట్ మెటాలిక్ గ్రీన్, 4 కలర్స్ ఉన్నాయి మేడం. మెటాలిక్ గ్రే, మెటాలిక్ గోల్డ్, చాక్లెట్ బ్రౌన్, మెటాలిక్ గ్రీన్, 4 కలర్స్ ఉన్నాయి మేడం. 440 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ అండి. చూస్తున్నారు కదా, స్ట్రింగ్ మొత్తం లుక్ ఇలా వస్తుంది మేడం. మీకు స్ట్రింగ్ మొత్తం కూడా లుక్ ఇలా వస్తుంది. మీకు ఎందులో అయితే చాక్లెట్ బ్రౌన్ ఉంటుందో అది మీకు దేని మీదకైనా సెట్ అవుతుంది మేడం. ఎందుకంటే మెరూన్ రెడ్ అనేది మ్యాక్సిమం ఏ శారీకైనా మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ పాస్టల్ కలర్స్ వాటికి మాత్రమే కొంచెం కష్టం అవుతుంది. సో పాస్టల్ కలర్స్ ఉన్న వాటికి మనం చూసుకుని వేసుకోవచ్చు మేడం. ఇవ్వండి మేడం చూడండి, ఇందులో చాక్లెట్ బ్రౌన్ కొంచెం లైట్ కలర్లో ఉంది మేడం. ఇక్కడ వచ్చేసరికి వైట్ ఉంది, పీచ్ కలర్ ఉంది, గ్రే ఉంది, లైట్ గోల్డ్ ఉంది మేడం. ఇక్కడ కలర్ చూడండి, వైట్తో స్టార్ట్ అయింది మేడం. కొంచెం చాక్లెట్ బ్రౌన్, పీచు, గ్రే, లైట్ గోల్డ్, మొత్తం కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా మేడం. మీకు ఒక లెంగ్త్ చూస్తే మీకు ఒక్కటి అర్థమైపోతూ ఉంటుంది. సో 440 రూపీస్ సేమ్ కాస్ట్ అండి. 14 ఇంచెస్ లెంగ్త్, 8.5 mm సైజ్ వస్తుంది.
ఓకేనా మేడం. నెక్స్ట్ చూపిస్తాను మేడం. ఇది చాలా బాగుంది మేడం, క్లాస్గా ఉందన్నమాట. వైట్ అండ్ గ్రే ఓన్లీ, అంతే, ఇంకేం లేదు మేడం. వైట్ అండ్ గ్రే ఈ రెండిట్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఏంటంటే వైట్ అండ్ గ్రే మాత్రమే ఉన్నాయి, బట్ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడడానికి, క్లాస్గా ఉందన్నమాట. నేను చెప్పా కదా మేడం, ఇప్పుడు పేస్టల్ కలర్స్ మీదకి యూజ్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి యూనిక్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది ట్రై చేయండి మేడం. మేడం వచ్చేసింది మేడం మనందరి ఫేవరెట్ కలరు పర్పుల్ కలర్ అండి. చూడండి పర్పుల్ కలరు, వైట్ మెటాల్, నేను మీకు చేత్తో చూపిస్తూ చెప్తాను మేడం, లేకపోతే తెలీదు. వైట్ లైట్ గ్రే కలర్ మేడం, పర్పుల్ వైట్, మళ్ళీ మెటాలిక్ గ్రే కలర్, మెటాలిక్ పర్పుల్ కలర్ మేడం. ఇందులో మెటాలిక్ పర్పుల్ కూడా ఉంది మేడం. మెటాలిక్ పర్పుల్ అంటే లైట్గా కనిపిస్తుంది. వైట్, పర్పుల్, మెటాలిక్ గ్రే, మళ్ళీ వైట్, 1 2 3 4 కలర్స్ ఉన్నాయి మేడం. 4 ఏంటంటే అన్ఈవెన్గా మీకు ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది, దానివల్ల ఏమంటే లుక్ మంచిగా వస్తుంది మేడం, లుక్ చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇందులో పర్పుల్ కలర్ వేసుకున్నారు అనుకోండి, మధ్యలో సపరేషన్ కోసం రిచ్గా కనిపిస్తుంది, అంటే హైలైట్ అవుతుంది అనమాట. అలా కాదండి, నాకు సింపుల్గా కనిపించాలనుకుంటే గ్రే కలర్ వేసుకోండి, అప్పుడు క్లాస్గా కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా తయారు చేసుకుంటాం అన్నది మనం మధ్యలో యూజ్ చేసే సపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది మేడం. మేడం ఇంకొక చిన్న విషయం మేడం ఏంటంటే, నాకు ఓన్లీ పర్పుల్ మాత్రమే కంప్లీట్ స్ట్రింగ్గా పర్పుల్ కావాలంటే ఇవ్వలేం మేడం. కంప్లీట్గా స్ట్రింగ్ మొత్తం ప్యాటర్న్తో ఏదైతే వచ్చిందో అదే ప్యాటర్న్ ఇవ్వగలుగుతాం. సో దాన్ని విడదీసి వేరే కలర్ ఇమ్మంటే అది అసాధ్యమయ్యే పని మేడం, సాధ్యం కాదు మేడం. ఓకే మేడం, నెక్స్ట్ ఇంకా మేడం చూడండి, ఇది వచ్చేసరికి మెటాలిక్ పింక్, వైట్, మెటాలిక్ ఎల్లో కలర్ మేడం, లైట్ కలర్ అనమాట. ప్యాస్టల్ కలర్స్ మీదకైతే ఎక్సలెంట్ ఉంటుంది. సపోజ్ మీరు కనుక దీన్ని నేను చెప్పిన డిజైన్లో డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇది లైట్ పింక్ కలర్ చూసుకొని వేసుకోవాలి మేడం. బేబీ పింక్ కంటే లైట్ కలర్ చూసుకొని వేసుకోవాలి. సో దాన్ని ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా శారీ మ్యాచింగ్ ఏమన్నా ఉంటేనే మనం ఇది చేయగలుగుతాము, లేదండి అంటే నేను ప్లెయిన్గా వేసుకుంటానంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసరికి 440 రూపీస్ అండి. 14 ఇంచెస్ లెంగ్త్, 8.5 mm సైజ్ వస్తుందండి. ఓకే మేడం, నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం. ఇది వచ్చేసి ఇందులో ఇది అటు మెటాలిక్ పింక్, మెటాలిక్ కలర్స్కి వేసుకోవచ్చు, నార్మల్ కలర్స్కి వేసుకోవచ్చు అన్నట్టు ఉంది మేడం. ఇక్కడ చూడండి మెటాలిక్ పింక్, వైట్, లైట్ గోల్డ్, మెటాలిక్ ఆరెంజ్ మేడం, మెటాలిక్ ఆరెంజ్ కొంచెం చాక్లెట్ బ్రౌన్ దగ్గరలోనే ఉంది మేడం. ఇది చూడండి చాక్లెట్ బ్రౌన్కి దగ్గరలోనే ఉందన్నమాట. సో మెటాలిక్ పింక్, మెటాలిక్ వైట్, మెటాలిక్ ఎల్లో కలరు, చాక్లెట్ బ్రౌన్, లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది మేడం. కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉంది, చూస్తున్నారు కదా, కండ్లకే చాలా హాయిగా ఉన్నాయి. నేను ఇవాళ చూపించిన కలర్స్ ఏవి కూడా మీకు బెదరబెట్టే కలర్స్ ఉండవు మేడం, అన్నీ కంటికి ఆహ్లాదంగా ఆనందకరంగా ఉండేటువంటి కలర్సే. 1 లైన్ వచ్చేసి 440 రూపీస్ అండి. 14 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్, 8.5 mm సైజ్ వస్తుంది మేడం. ఇవన్నీ కూడా మదర్ పల్స్, నాట్ రియల్ పల్స్ మేడం, ముందే మెన్షన్ చేసి చెప్తున్నాను. ఓకే, మదర్ పల్స్ అంటే పల్స్ని ప్రాసెస్ చేసినప్పుడు వచ్చే దాన్ని యూజ్ చేసి చేస్తారు మేడం. సో ఇవి కొద్దిగా బరువు ఉంటాయి, అంటే సింగిల్ లైన్ వేసుకుంటే బరువు ఏమనిపించదు మేడం. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, నాకు చెయ్యి లాగుతోంది అనమాట, అది కూడా చెప్తున్నాను. 1 లైన్ వచ్చేసి 440 రూపీస్ మేడం. ఇదేంటంటే వైట్, లైట్ గ్రే అండ్ కంప్లీట్ మెటాలిక్ గ్రే కలర్ మేడం. ఇక్కడ 3 కలర్స్ కాంబినేషన్ ఉంది, వైట్, లైట్ గ్రే, కంప్లీట్ మెటాలిక్ గ్రే కలర్, 3 కలర్స్ కాంబినేషన్ మేడం. ఫస్ట్ మీకు నేను ఇందులోనే 2 కలర్ కాంబినేషన్ కూడా చూపించాను, డిఫరెన్స్ చూసుకోండి మేడం. ఈ రెండింటికి డిఫరెన్స్ కంప్లీట్గా చూసుకోండి. ఒకటి వచ్చేసి వైట్ గ్రే మెటాలిక్ గ్రే, ఒకటి వైట్ లైట్ గ్రే అండ్ మెటాలిక్ గ్రే మేడం. ఓకే, అన్నిటికీ సేమ్ కాస్టే మేడం. సింగిల్ లైన్ లెంగ్త్ 14 ఇంచెస్ వస్తుంది, 8.5 mm సైజ్ వస్తుంది, 440 రూపీస్ లైన్ కాస్ట్ మేడం. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలంటే మాకు వాట్సాప్ అడ్రస్కి పింక్ చేయండి మేడం, వాట్సాప్ లింక్ మీకు కిందనే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్ విత్ అవర్ స్టాఫ్, ప్లీజ్ మీరు ఒక్కసారి కొంచెం ఆలోచించండి మేడం. క్విక్ వీడియో కాల్ చేసుకోండి, క్విక్ కాల్ అనమాట, ఏదైనా సరే క్విక్గా చూడండి. అంటే లెస్ దాన్ 3 minutes అని మీరు ఒకసారి ఫిక్స్ అయిపోయి చేయండి మేడం. ఎందుకంటే మేము నెక్స్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి, నెక్స్ట్ క్యూలో ఉన్న వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి క్విక్ వీడియో కాల్ ఆర్ క్విక్ వాయిస్ కాల్ ప్లాన్ చేసుకోండి. ఓకే
మేడం మనము టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలని మీకు నేను దాన్ని ఏమంటారు బీట్ అబౌట్ ద బుష్ లాగా అన్నీ చెప్పకుండా మీకు ఏదైతే అవసరమవుతుందో అంటే మనకి మెటీరియల్ పరంగా ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మాత్రమే మీకు చెప్తున్నాను మేడం. సో రిమైనింగ్ టైం ఏదైనా ఉంటే ఎఫెక్టివ్గా నేను మీకు అంటే కస్టమర్కి ఏదైతే కస్టమైజేషన్ కావాలా, రిక్వైర్మెంట్ కావాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో నేనేంటంటే హాయ్ అండి ఎలా ఉన్నారు ఏంటి ఇట్లాంటి ఫ్రంట్ దాన్ని ఏమంటారు ఉభయ కుశలోపరి వాక్యాలు ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా మీకు టువర్డ్స్ ద కంటెంట్ వచ్చేస్తున్నాం అనమాట. సో అది అండి విషయము. మీరు ఒకవేళ వీడియో కాల్ ఆర్ వాయిస్ కాల్ ఏదైనా సరే వాట్సాప్లో మీరు పింగ్ చేయాలనుకున్నా సరే క్విక్ less than 3 minutes ప్లాన్ చేసుకోండి మేడం. ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది ముందే ప్రిపేర్ అయిపోతే మాకు చెప్తే దాని ప్రపోర్షనేట్గా మనం కంప్లీట్గా ఆన్సర్స్ అనేది ఇస్తాం మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిబా కలెక్షన్స్. బాయ్ మేడం.